Good morning to all the teachers. Welcome to the new academic year 25-26. ఇప్పుడు మనం స్టూడెంట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఎలా కంప్లీట్ చేయాలనేది చూద్దాము. ముందుగా మనకున్న వెబ్ బ్రౌజర్, మీకు క్రోమ్ ఉంటే క్రోమ్, ఏదైతే అది, దాంట్లో యుడైస్ ప్లస్లో లాగిన్ అవుతాము. ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చే బోర్డులో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ యుడైస్ స్కూల్ డేటా క్యాప్చర్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు మాడ్యూల్స్ ఉంటాయి: ప్రొఫైల్, ఫెసిలిటీ, టీచర్ మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్. ఇట్లాగా దీనిలో స్టూడెంట్ మాడ్యూల్ క్లిక్ చేస్తే మనకు స్టేట్ లాగిన్ అడుగుతుంది. ఇక్కడ తెలంగాణ తీసుకుంటాం. వెంటనే మనకు క్రెడెన్షియల్స్ వస్తాయి. మన యొక్క క్రెడెన్షియల్స్ లాగిన్ అవుతాము. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఫర్గాట్. వెంటనే మనకు నెక్స్ట్ బోర్డు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ప్రజెంట్ ఇయర్ 25-26 కాబట్టి ఇక్కడ లాగిన్ చేస్తే మన స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. స్కూల్ ఇన్ఫర్మేషన్ ఇది క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ మనకు అన్ని క్లాసెస్లో స్టూడెంట్స్ అంతా కూడా 0 ఉన్నారు, ఎందుకంటే ఇది 25-26 అనమాట. ఎందుకు మళ్ళీ ఆల్రెడీ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఉండాలి కదా అంటే వాళ్ళని మనం ప్రోగ్రెషన్ చేయలేదు కదా, అందుకే వాళ్ళు ఈ క్లాసులలో 0గా చూపిస్తారనమాట. అందుకే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీని స్టార్ట్ చేస్తాం. ముందుగా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని కింది నుండి 6వది, దానిపైన క్లిక్ చేస్తే ప్రోగ్రెషన్ యాక్టివిటీ, ఇంపోర్ట్ మాడ్యూల్ ఇట్లాంటి కాలమ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీలో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గో, ఇక్కడ మనకు క్లాస్ వైజ్ సెలెక్షన్ చేసుకుంటాం. ముందుగా ఒక 5th క్లాస్ని మనం తీసుకుంటే 5th క్లాస్ ఏ సెక్షన్. ఇందులో స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. ముందుగా 5th క్లాస్ సంబంధించిన స్టూడెంట్స్ అందరి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. మళ్ళీ మనం వాళ్ళని ఇంపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళలో ప్రతి స్టూడెంట్కి మనం వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గొల్ల శృతి అనే అమ్మాయికి నేను చూస్తున్నాను. ప్రమోటెడ్ బై ఎగ్జామ్, నాట్ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ప్రమోటెడ్ బై ఎగ్జామ్ అనేది మనము తీసుకుంటాం, ఎందుకంటే మనం ఎగ్జామ్ పెట్టాము అందరు కాబట్టి. అదేవిధంగా పిల్లవాడి పర్సంటేజ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్, స్కూలింగ్ స్టేటస్. సో ఇక్కడ పర్సంటేజ్ అనేది మార్క్స్లో మనకు తెలిసిపోతుంది. లాస్ట్ ఇయర్ చేసాం కాబట్టి అటెండెన్స్ డేస్ కూడా ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా స్కూలింగ్ స్టేటస్లో లెఫ్ట్ విత్ టీసీ, వితౌట్ టీసీ అంటే మన దగ్గర ఉన్నటువంటి పిల్లవాడు ఇప్పుడు 5th క్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ స్కూల్ వదిలివేయడం జరిగింది అనేటటువంటి ఆప్షన్ అనమాట. మన మామూలుగా పిల్లలకైతే ఇట్లాంటి ఆప్షన్ ఉండదు. సో ఈ రకంగా ప్రతి పిల్లవాడి ఇన్ఫర్మేషన్ మనం చేస్తూ ఎప్పుడైతే మనం ప్రమోటెడ్ అనేది ఇక్కడ ఇస్తున్నామో నెక్స్ట్ క్లాస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా అందరి పిల్లల ఇన్ఫర్మేషన్ మనం చేసిన తర్వాత ఫైనలైజేషన్ కింద ఉంటుంది. ఇక్కడ ఫైనలైజేషన్ పైన క్లిక్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైనలైజ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేస్తే మనకు ముందున్నటువంటి పేజీ వస్తుంది. ఇందులో మనకు సమ్మరీ అంతా కూడా చూపిస్తుంది అన్నమాట. వ్యూ సమ్మరీలో క్లిక్ చేస్తే మనకు మనం చేసినటువంటి స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కంప్లీటెడ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా పింక్ కలర్లో ఉంది అంటే ఇదంతా మనం ఏం చేయలేదు అని అర్థం అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఫైనలైజ్ చేస్తూ వెళ్తామో ఆటోమేటిక్గా పిల్లవాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైనలైజ్ అవుతుంది. ఇక్కడ నేను మీకు చూపించడానికి కాబట్టి ఫైనలైజ్ పైన ఇంకా నేను క్లిక్ చేయలేదు. ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వ్యూ సమ్మర్లో చెక్ చేసుకొని కింద మనకు ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ అంటే మనకు చేసినటువంటి ప్రోగ్రెషన్ అంతా కూడా పెండింగ్లో ఉందన్నమాట. చేసేస్తేనేమో ఇక్కడ మనకు కంప్లీటెడ్ అని వచ్చేస్తుంది. సో ఈ విధంగా మన ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంతా కంప్లీట్ చేసుకుంటే చివరిగా మనకు ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇందులో ఎప్పుడైతే మనం క్లిక్ చేసి ఎంటర్ చేస్తామో
ఇక ఆటోమేటిక్గా ప్రమోషన్ మాడ్యూల్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ముందుగానే దీని జోలికి వెళ్ళకుండా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చేసుకోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.